ఎన్టీఆర్ గారి కోసం మీరు నెల్సన్ని బ్లాక్ చేశారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఉండొచ్చా ఎన్టీఆర్ గారు? అంతే. బ్యాక్ టు బ్యాక్ ఆయన బ్యాక్ టు బ్యాక్ కూడా మీతో ఉండొచ్చా? ఆర్డర్ ఎలా పెడుతున్నారో నాకు తెలియదు, కానీ 2 సినిమాలు కన్ఫర్మ్. కానీ బన్నీ సినిమా బాధపడ్డారా? తప్పింది సార్. మా ఒకటే ఇనిషియల్ డే 1 నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటి, త్రివిక్రమ్ గారు ఏం చేద్దాం అంటే మేము అదే చేస్తాం, దానికి సెకండ్ థాట్ లేదు. సో ఆయన ఇట్లా అనుకున్నారు, అది అవ్వలేదు అనుకున్నట్టు, సో ఇట్లా చేద్దాం, ఓకే సార్ చేద్దాం అంతే. ఇక దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మాకు అనవసరం సార్. ఇంకా త్రివిక్రమ్ గారు ఏం డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మేము బ్లైండ్గా ఫాలో అవటమే. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఆయన మేము ఎందుకు సార్ అని కూడా అడగాం. ఇట్లా ఇట్లా ఇది ఇట్లా వెళ్దాం అంతే, ఓకే సార్ వెళ్దాం అంతే. మరి ఒక హీరోతో మీ రిలేషన్ మరి కొంచెం అది కొంచెం షేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా సార్. కరెక్టే సార్, నేను కాదనట్లేదు, కానీ త్రివిక్రమ్ గారితో రిలేషన్ కానీ, త్రివిక్రమ్ గారు తీసుకున్న డెసిషన్ని కానీ ఇంకొక రిలేషన్ స్ట్రెయిన్ అవుతుందని ఈ డెసిషన్ని కాదనే రైట్ మాకు లేదు, నైతికంగా కూడా కరెక్ట్ కాదు అసలు. సో అంటే మీకు సో త్రివిక్రమ్ గారి రిలేషన్ మెయిన్ హీరో రిలేషన్ ఆబ్వియస్లీ సార్, మీరు చెప్పేది అంతే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎలా పట్టుకొచ్చారు? అవన్నీ ఇంక సార్కే తెలుసు సార్, నాకు తెలియదు ఏం సబ్జెక్ట్ చెప్పారో. తారకన్న నాకు తెలియదు. తారక పెద్ద పుస్తకం కూడా పట్టుకుని కాదు సార్, తారకన్నకు చెప్పింది కార్తికేయ స్వామి కథ, అది బన్నీ గారికి అదే కథ లేదో నాకు తెలియదు అంటున్నారు. కార్తికేయ స్వామి కథలు ఉండవు తెలియదు సార్ అన్న. ఏంటి సార్ ఇంకా కొత్త ప్రాజెక్టులు? మీరు నాకు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు థియేటర్ ప్రాజెక్ట్లోకి, మల్టీప్లెక్స్ కానీ థియేటర్లో కానీ వెళ్ళి ఆలోచన. ఇప్పుడు ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత నా డిస్ట్రిబ్యూటర్లు అంతా నాకు చెప్తున్నారు సార్, థియేటర్లో వదిలేండి సార్, థియేటర్ పరిస్థితి ఏం బాగాలేదు సార్, వదిలేండి సార్ ఇది అది. అప్పుడు మీరందరూ అన్నట్టే, మీరు ఇందాక అడిగినట్టే నేను ఎప్పుడు నాకు అడిగితే మంచి సింగిల్ స్క్రీన్ కడతా అయితే, ఇంకా మంచి సింగిల్ స్క్రీన్ కట్టాలి, పెద్ద సింగిల్ స్క్రీన్, ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్, ఏదన్నా ఆంధ్రాలో ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్. ఇప్పుడు వంశం ఎలా కట్టాడు సూలూరుపేటలో, అలా ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ కడతాను నేను కూడా. అమరావతిలో కట్టండి, అదే ఆంధ్రాలో కడతాను నేను కూడా, సింగిల్ స్క్రీన్ కడతాను. ఇప్పుడు ఆసియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ అన్నప్పుడు అలాంటి అట్రాక్షన్ అమరావతి ఉంటే బాగుంటుంది. డన్ డన్, అదే అంటున్నా డెఫినెట్గా. సో ఎనీహో సార్, మీ ఐడియాస్ మీ ఆలోచనలు ఓపెన్గా కొంచెం. ఐడియాస్ ఆలోచనలు ఏం జరగలేదు, అంత గొడవలు జరిగినాయి అంతే. నేను ఎప్పుడు గొడవ ఉంటుంది సార్, మీతో కాదు జనరల్గా. నేను చాలా లేడీస్ ఉంది సార్. వద్దు, మీ మంచితనం గురించి చెప్పకండి. చెప్పండి, నేను అవతల నేను తిట్టినా నేను పట్టించుకోను. చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు, మనీ ఎండింగ్ లో చెప్తున్నా. మీ మూలాన్ని 2 జీవితాలు మామూలు ఫుట్బాల్ అయిపోయినాయి పాపం, అనవసరంగా. వాళ్ళకి మీడియా ఇంటర్వ్యూ చేస్తే ఇద్దరే మీకు అనిపిస్తున్నాయి. మీరు చేసి ఉండొచ్చు, కానీ లేటెస్ట్ 6 months లో 2 కడుపు కొట్టారు. హ్యాపీ సార్, అది రాంగ్ స్టేట్మెంట్. యువర్ స్టేట్మెంట్. నేను కడుపు కొట్టాను సార్, తప్పు మాట. ఆయన ఇలా మాట్లాడని వాళ్ళకి చెప్తాను నేను. నిజంగా చెప్పనా, ఇంటర్వ్యూలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మరి అది ఏం జరిగిందో నేను వెళ్ళలేదు, కానీ సఫర్ అయ్యారు వాళ్ళిద్దరు. అది అంతవరకు బయట వింటున్నాం అంతే. థ్యాంక్ యూ.